హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్, మంచి బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ద వీడియో. నంబర్ 1, సింధు మీనన్. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీ వచ్చేసి చందమామ. సింధు గారికి కూడా మంచి ఇమేజ్ అయితే వచ్చింది ఈ సినిమా నుంచి. సింధు మీనన్ భద్రాచలం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కన్నడలో దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. సింధు గారు తమిళ మూవీస్ లో కూడా నటించింది. ఇంకా సింధు మీనన్ సినిమాల్లో బిజీగా ఉన్న టైంలోనే 2020లోనే ప్రభు అనే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వీళ్ళ ఇద్దరికి ఒక పాప కూడా ఉంది. నంబర్ 2, గోపిక. రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమోరీస్ లో హీరోయిన్ గా నటించింది. గోపిక ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపునైతే తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా లేత మనసులు మూవీలో నటించారు, కానీ అంత సక్సెస్ కాలేదు. అయితే గోపిక మలయాళంలో 30కు పైగా మూవీల్లో నటించింది, కానీ ఆమె తీసిన మూవీస్ అంత సక్సెస్ కాకపోవడంతో ఇంకా ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత ఐర్లాండ్ లో డాక్టర్ గా పనిచేస్తున్న అజిలాత్ చాకో అనే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. నంబర్ 3, రిచా. కెరీర్ బిగినింగ్ లోనే లీడర్, నాగవల్లి, మిర్చి, మిరపకాయ లాంటి మూవీస్తో పెద్ద హీరోస్ పక్కనే హీరోయిన్గా చేసి మంచి ఛాన్సే కొట్టింది. రిచా నాగార్జునతో బాయ్ సినిమా తర్వాత కెరియర్ బాగా ఉన్న సడన్గా MBA చదువుకోవడానికి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. చదువు కోసం USAకి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె బిజినెస్ స్కూల్లో ఫ్రెండ్ అయిన జో లంగీలాని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నారు. నంబర్ 4, సలోని. ధనా 51 మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. సలోని ఆ తర్వాత అంతగా హిట్స్ ని అందుకోలేకపోయింది. మళ్ళీ రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో సునీల్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అయినా కూడా పెద్దగా కలిసి రాలేదు. సలోని తెలుగు, తమిళ్, కన్నడలో కూడా నటించింది. 2016లో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీయే ఈమె లాస్ట్ మూవీ. వాళ్ళ ఫ్యామిలీతో ముంబైలో సెటిల్ అయింది. నంబర్ 5, పార్వతి. 2005లో వచ్చిన వెన్నెల మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. పార్వతి ఆ తర్వాత ఇటు తెలుగులోనూ అటు మలయాళంలోనూ మంచి ఆఫర్స్ని అందుకుంది. 2018లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా మూవీలో కూడా కనిపించింది. 2012లో రిలీజ్ అయిన యమహో యమ ఈమె నటించిన లాస్ట్ సినిమా. ఇంకా సినిమా ఆఫర్స్ రాక ఈమె చదువుకునే డాక్టర్ వృత్తిని కంటిన్యూ చేసుకోవడానికి అమెరికాకు వెళ్ళిపోయింది. నంబర్ 6, గజాల. స్టూడెంట్ నంబర్ 1తో ఎన్టీఆర్ గారితో నటించి మంచి గుర్తింపునైతే తెచ్చుకుంది. తెలుగులో దాదాపు 30 సినిమాల్లో అయితే నటించింది. 2011లో వచ్చిన మనీ మనీ మోర్ మనీని లాస్ట్ మూవీ. నంబర్ 7, రక్షిత. 2002లో ఈడియట్ మూవీతో అయితే ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బాస్టర్ కావడంతో వరుస సినిమాలు అయితే వచ్చాయి. ఈమె లాస్ట్ మూవీ వచ్చేసి తెలుగులో జగపతి. ఆ తర్వాత కన్నడ డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది 2007లో. ఇంకా మూవీస్కి ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. నంబర్ 8, లయ. మంచి హోమ్లీ క్యారెక్టర్స్తో ఇండస్ట్రీలో మంచి నేమ్ తెచ్చుకున్న హీరోయిన్ లయ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో దాదాపు 30 సినిమాల్లో అయితే నటించింది. ఈమె నటించిన లాస్ట్ సినిమా వచ్చేసి అదిరిందయ్య చంద్రం. 2010లో సినిమాలకు దూరమయ్యింది. 2006లో డాక్టర్ శ్రీ గణేష్ని పెళ్లి చేసుకుంది. లాస్ ఏంజల్స్లో సెటిల్ అయింది. వీరికి ఒక పాప ఒక బాబు అయితే ఉన్నారు. నంబర్ 9, రీమాసీనా. చిత్రం మూవీలో ఎంట్రీ ఇచ్చింది రీమాసీనా. ఆ తర్వాత ఆమెకు మంచి ఆఫర్సే వచ్చాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా యాక్ట్ చేసింది రీమా లాస్ట్ నటించింది గ్యాంగ్స్ ఆఫ్ వర్సాపూర్ హిందీలో. ఆ తర్వాత ఈమె సినిమాలకు దూరమయ్యారు. 2012లో ఆమె బిజినెస్ మ్యాన్ అయిన శివకరణ్ని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు అయితే ఉన్నారు. నంబర్ 10, దీప్తి పట్నాకర్. 1996లో రిలీజ్ అయిన పెళ్లి సందడి మూవీలో సౌందర్య లహరిగా బాగా గుర్తింపు అయితే తెచ్చుకుంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ అన్నీ కలిపి దాదాపు 30కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన లాస్ట్ మూవీ వచ్చేసి కొండవీటి సింహం. తను యాక్ట్ చేసిన ఒక సీరియల్ డైరెక్టర్ రణదేవ్ని పెళ్లి చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.